గోంగూర పుండుకూర అంటాం కదా, ఆ ఫ్లవర్ ఇది. ఇలా ఎండలు ఎక్కువ అయినప్పుడు ఇలా ఫ్లవర్ వచ్చేసి ఇలా కాయల్లాగా వస్తాయి. దీంట్లో నుంచే మనకి సీడ్స్ తయారవుతాయి. ఇవి ఎండినాక తీస్తే దీంట్లో సీడ్స్ ఉంటాయి. అవి వేస్తే మళ్ళీ ఇలా గోంగూర మొక్కలు వచ్చేస్తాయి. బెండకాయ ఫ్లవరింగ్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఈరోజు పొట్లకాయలు కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. 3 ఉన్నాయి. ఎండలు ఎక్కువైనందువలన పొట్లకాయ తీగ వాడు పట్టింది కొంచెం. కాస్త లేతగా ఉన్నప్పుడే తెంపుకోవాలి, లేకపోతే ముదిరిపోతాయి పొట్లకాయలు. ఈసారి సీడ్కి ఏది వదలలేదు, అందులో వచ్చిన సీడ్స్ తీసి వేసినా కానీ వస్తాయి పొట్లకాయలు. చెమ్మకాయలు కూడా ఉన్నాయి అక్కడ. ఇలా ఫ్లవర్స్ మనం తెంచినాం కదా, అక్కడ మళ్ళీ ఇక్కడ తీసేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ బాగా వస్తున్నాయి. పుండుకూర హార్వెస్ట్ చేద్దామంటే కుదరకుంది, చేయాలి. ఇలా నల్ల జీడు వచ్చినప్పుడు చెమ్మకాయలు తమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. వీటికి జీడు చీమలు వచ్చినప్పుడు కొంచెం పసుపు నీళ్ళు స్ప్రే చేసుకొని, లేకపోతే కడగాలి. నీళ్ళు వేసి వాటర్ వేసి కడిగితే పోతాయి. ఇంకా ఇక్కడ ఫ్లవరింగ్ ఎక్కువ బాగుంది. వచ్చాయి. బుజ్జి బుజ్జి బుడంకాయలు. ఈ బుడంకాయలు ఇంకా చాలా వచ్చినాయి.